ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్క లేదు, నేను డాక్టర్ చెప్పేది నమ్మలేను. ఎందుకంటే నాకు తెలుసు మీరు ఇక్కడే ఉన్నారని. మీరు నన్ను ఇలా వదిలిపెట్టి మధ్యలో వెళ్ళిపోలేరు. ఈరోజు మీరు నా మాట విని తీరాల్సిందే. మీ కొడుకు చెప్పేది విని తీరాలి. నేను ఇంకోసారి మళ్ళీ ఇంకో తల్లిని పోగొట్టుకోలేను. నన్ను మళ్ళీ ఇంకోసారి ఈ జనంలో ఒంటరిగా వదిలేసి వెళ్ళకండి. రేఖ మనకి వదిలేక లేరు. చెయ్యి. అమ్మ చెయ్యి కదిపింది డాక్టర్. ఇట్స్ నాట్ పాసిబుల్. నేను చూసాను అమ్మ చెయ్యి కదపటాన్ని. నర్స్, తొందరగా ఇంజెక్షన్ తీసుకురా. ఓ మై గాడ్, ఇది నిజంగా ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు. మేము పేషెంట్ కి కొన్ని టెస్టులు చేయాలి. మీరందరూ ప్లీజ్ బయటకు వెళ్ళండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్తే అండి. దేవిక గారికి ఇప్పుడు ఎలా ఉంది? అమ్మవారి దయ వల్ల ఇప్పుడు బానే ఉన్నారు. ఇంతకు ముందు కంటే బానే ఉన్నారు. అమ్మకి ఇప్పుడు బానే ఉంది. ఇక్కడ మీ అవసరం ఏమీ లేదు. మీరు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నేను రెస్ట్ తీసుకోవాలంటే ముందు ఆంటీకి నయమై ఇంటికి రావాలి. ఆవిడ ఇక్కడ ఉన్నంత వరకు నేను కూడా ఇక్కడే ఉంటాను. మాకు మీ ఉపకారం ఏమీ అక్కర్లేదు రాఘవ్. ఉపకారమా? నువ్వు ఎందుకు ఇలా గుచ్చుకునేలా మాట్లాడుతున్నావు? ఒక బంధం తెగిపోయినప్పుడు దాని ముక్కలు చెదిరిపోయి అన్నింటికంటే ముందు పాదాలకు గుచ్చుకుంటే, అండ్ ఈసారి ఆ ముక్కలు గుండె గుచ్చుకున్నాయి. ఇలా చూడు రేఖ, లేదు ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీరు ఏదైతే చేశారో అందుకు మనసారా థ్యాంక్ యూ. కానీ నాకు అసలేమీ అర్థం కావడం లేదు. నేను అసలే టెన్షన్లో ఉన్నాను. మీరు నన్ను ఇంకా టెన్షన్ పెట్టకండి ప్లీజ్. నువ్వు ఎందుకు పరిస్థితిని మీరు అర్థం ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? చేసుకోవటం లేదు? మీరింటికి రాకపోయి ఉంటే మన గురించిన మాటలు వచ్చేవి కాదు. నేను అమ్మ ముందు డివోర్స్ గురించి చెప్పేదాన్ని కాదు. అండ్ ఈరోజు ఇక్కడ ఇలా సరే అయితే నీకు కావాల్సింది ఇది అయితే అలాగే జరగని. మిస్టర్ రాఘవ్, పేషెంట్ కి ప్రమాదం తప్పింది. దుర్గమ్మ తల్లికి శతకోటి నమస్కారాలు. దేవిక గారు ఇప్పుడు బాగానే ఉన్నారు. అత్తయ్య, మావయ్య, మీరిద్దరూ ఇక్కడ? రాఘవ, మాకు ఈ విషయం తెలిసిన వెంటనే నేను మీ మావయ్య పరుగుని ఇక్కడికి వచ్చేసాం. పిన్ని గారు, అమ్మకి ఇప్పుడు బానే ఉంది. మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. దేవిక గారికి నయమై తీరాల్సిందే కదా రేఖ. నేను దుర్గమ్మ తల్లిని మనసారా వేడుకున్నాను, మొరపెట్టుకున్నాను. ఇక నేను
దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు. దేవిక గారి గురించి పైవాడి దయవల్ల దేవిక గారికి ఇప్పుడు పూర్తిగా నయమైంది. శైలజ, పద ఇంటికి వెళ్దాం. అమ్మ రేఖ, నీకేదైనా అవసరం ఉంటే మేమున్నాం. రాఘవ్, నాన్న అందరినీ జాగ్రత్తగా చూసుకో. అలాగే. పద శైలజ. సరేనమ్మా. మంచిదయ్యింది తను చావలేదు అంటే రేఖ మా జీవితాల్లోకి తిరిగి రాదన్నమాట. ఉన్నతి, థ్యాంక్ గాడ్ అత్తమ్మ గారు బానే ఉన్నారు. జస్ట్ ఇప్పుడే మావయ్య నాకు మెసేజ్ చేశారు. అమ్మ బానే ఉంది, కానీ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తన ఫుడ్ గురించి, తన ఆరోగ్యం గురించి. ధ్రువ్, భోజనం అంటే గుర్తొచ్చింది. నువ్వు డిన్నర్కి ఏ టైంకి రాగలవు? ఏంటి ఉన్నతి, నేను ఇంటికి ఎలా రాగలను? మమ్మీ ఇంకా హాస్పిటల్లోనే ఉంది. తన ఈ పరిస్థితుల్లో వదిలేసి నేను ఇంటికి రావడం గురించి ఎలా ఆలోచించగలను? డోంట్ గెట్ మీ రాంగ్ ధ్రువ్. నీ బేబీకి నీతో పాటు డిన్నర్ చేయాలని ఉందంట, అందుకే అడిగాను. అయితే నువ్వు భోజనం చేసి నేను తర్వాత మాట్లాడతాను. ఓకే. ధ్రువ్కి ఎంత కోపం వచ్చినా సరే, కానీ బేబీ పేరు వినగానే మొత్తం కోపం అంతా మాయమైపోతుంది. పేషెంట్ మీ ఇద్దరిని చూడాలంటున్నారు. అమ్మా, నువ్వు బానే ఉన్నావా? రాఘవ్, మీ ఇద్దరిని ఒకటి అడగాలి. అమ్మా, నువ్వు ఇప్పుడేమీ ప్లీజ్. ఒక్క నిమిషం రేఖ. రేఖ, అమ్మా, మీ అమ్మకి ఒక మాట ఇస్తావా? ఈరోజు గనక మీ అమ్మ నిన్ను ఏమైనా అడిగితే నువ్వేం కాదు అనను అని. చెప్పమ్మా. నేను మీ ఇద్దరిని ఎప్పుడూ ఒక్కటిగా చూడాలనుకుంటున్నాను. అమ్మా, నాకు మాట ఇవ్వు రేఖ, నాకు మాట ఇవ్వు. నువ్వుగా మీరిద్దరూ ఒకరు చేయి ఒకరు ఎప్పటికీ వదలరు అని. అమ్మా, దీని గురించి మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. లేదు, నాకిప్పుడే సమాధానం కావాలి. సారీ అమ్మా, ఇప్పుడది సాధ్యపడేది కాదు. బలవంతంగా బంధాలని కలపొచ్చు, కానీ వాటిని నిలబెట్టలేం కదా. నాకు ఇష్టం లేదు రేఖ మీద మళ్ళీ ఎవరి అభిప్రాయాన్ని రుద్దడం.